అండి అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు సునీనరిన్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మా అమ్మ చేత్తో చేసిన కిచిడి అండ్ ఆలు కుర్మా చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. అమ్మ ఇంట్లో ఏది చేసినా మనకి టేస్టీగానే ఉంటుందండి. అది పచ్చడైనా సరే మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఎంతో ప్రేమతో చేస్తారు కాబట్టి మనకి ఏదైనా నచ్చుతుంది. సో మాకు మా అమ్మ చేసే కిచిడి అంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి చాలా అడిగి మరీ చేయించుకుంటాము. సో ఈ కిచిడిని మీరు చూడండి. ఇది అందరికీ తెలిసిన కిచిడినే, కానీ మా అమ్మ స్టైల్లో చేస్తారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. సో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మీకు నా వీడియోస్ నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సునీనరిన్ బ్లాగ్స్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం కిచిడి ఎలా చేయాలో చూద్దాము. ఒక పాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని అందులో మనకి బిర్యానీకి వేసే దినుసులన్నీ యాడ్ చేసుకోండి. ఇక్కడ మేము కార్డమం అంటే లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, ఇంకా మిరియాలు వేసాం. ఈ బిర్యానీ దినుసులన్నీ ఒకసారి మనం కలుపుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే పచ్చివాసన పోయిన తర్వాత మనకి ఇందులో ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇందులో ఆలుగడ్డ ముక్కలు ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నాము. ఇందులో ఆలుగడ్డలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపి తిప్పుకోవాలి. అవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందులోనే టమాటా ముక్కలు కూడా సన్నగా తరిగి పెట్టుకొని అవి వేసుకోవాలి. మీరు కావాలంటే ఏమైనా వెజిటబుల్స్ అవైలబుల్ ఉంటే క్యాప్సికమ్, బీన్స్ అలా ఏమైనా ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు. ఇది మాత్రం ప్లెయిన్ కిచిడి కాబట్టి మేము ఓన్లీ ఆలుగడ్డ, టమాటా, ఉల్లిపాయలు మాత్రమే వాడాము. సో ఇవి అన్నీ ఒకసారి మూత పెట్టి కలిపి తిప్పుకున్న తర్వాత అవి కొంచెం పచ్చివాసన పోయినాయి అనిపించినప్పుడు మనం ఇందులో ముందుగానే ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని తిప్పుకోవాలి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అప్పటికప్పుడు రుబ్బుకొని ఫ్రెష్ది వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ముక్కలకు పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి. యాక్చువల్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే ఉల్లిపాయలు వేసినప్పుడు వేస్తాము, కానీ ఇక్కడ మేము అన్ని కూరగాయలు వేసిన తర్వాత వేసాము. ఎందుకంటే కూరగాయలు అన్నిటికీ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది అని చెప్పి. ఇప్పుడు ముందుగానే తరిగి పెట్టుకున్న మంచిగా శుభ్రం చేసిన కొత్తిమీర, పుదీనా మనకి సరిపడినంత వేసుకోవాలి. అది అంతా కలిపేసుకొని ఒకసారి అడుగంటకుండా చూసుకోండి. ఇది అడుగంటకుండా చూసుకొని మనం అంతా ఒకసారి కలిపి తిప్పుకొని ఇందులో ఇప్పుడు మనకి ఎసరికి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకొని మీకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఎసరికి నీళ్లు పోసుకొని మనం ఇది కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమే. ఇంకా ఇందులో కారం అలాంటివి ఏమీ వాడలేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి. సో ఇప్పుడు మీరు ఉప్పు ఒకటి వేసుకొని కలుపుకొని ఎసరికి నీళ్ళు అంటే మనం ఎంత బియ్యం తీసుకుంటామో దానికి డబల్గా వాటర్ తీసుకొని అందులో మనకి రుచికి సరిపడినంత లెమన్ వేసుకోవాలి. ఇక్కడ మేము ఒక లెమన్ తీసుకొని దానికి వచ్చిన జ్యూస్ అంతా వాడాము. సో మీరు కావాల్సినంత లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు. ఇంకా మనం ముందుగానే బియ్యంలో శనగపప్పు కడిగి పెట్టుకొని శనగపప్పు ప్లస్ రైస్ వాడుతున్నాము. మీరు కావాలంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. మేము మాత్రం ఇక్కడ శనగపప్పు వాడాము, అంటే పచ్చనిపప్పు. సో ముందుగానే పచ్చనిపప్పు, రైస్ కడిగి పెట్టుకొని అవి అన్నీ మనం ఈ ఏసరిలో వేసుకొని మనం అన్నం ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మీరు కలిపి తిప్పుకోండి, ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా వేసాం కదా, అవన్నీ పైకి తేలుతాయి. సో మనతో ఒకసారి కలిపి తిప్పుకొని మనం అన్నం ఉడికించుకోవాలి. అంతే, కిచిడి ఎంతో టేస్టీగా మనకి రెడీ అయిపోతుంది. ఈ కిచిడిలోకి మనం ఆలూ కుర్మా చూపిస్తున్నాను ఇక్కడ. మీరు కావాలంటే ఏదైనా వెజ్ కర్రీ కానీ నాన్ వెజ్ కర్రీ కానీ చేసుకొని తినొచ్చు. ఇప్పుడు కిచిడిలోకి మనం కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పాన్ పెట్టుకొని అందులో మనకి 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో 2 యాలకులు, 3 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, కొంచెం మిరియాలు కావాలంటే వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా చిన్నగా తరిగి పెట్టుకున్నవి వేసుకోవాలి. అవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని
ఇవి పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకుంటూ తిప్పుకొని ఉడికించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఈ ఆలుగడ్డ ముక్కలు వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మనం ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అంటే ఒక 2 మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది. దీనిలోకి మనం ఆలుగడ్డ ముక్కలు త్వరగా ఉడకడానికి కావాల్సినంత ఉప్పు వేసుకోండి. తర్వాత కొంచెం చిటికెడంత పసుపు యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఈ ఆలుగడ్డ ముక్కలు ఉడికిన తర్వాత మనం ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవి అంతా ఉడకకపోయినా పర్లేదండి, ఫస్ట్ కొంచెం మనకి మగ్గితే సరిపోతుంది పచ్చివాసన పోయేంత. తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకొని అంతా కలుపుకొని మనం ఇందులో ముందుగానే మనం రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఇది మనకి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఇలా మూత పెట్టేసి మనం ఈ ముక్కలు టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఆలుగడ్డ ముక్కలు బాగా మగ్గేలాగా మనం ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ప్లేట్ తీసి ఈ ముక్కలు ఉడికాయో లేదో చూసుకొని ఇందులో మనకి రుచికి సరిపడినంత కారం వేసుకోండి. కారం వేసుకొని మనం ఈ ముక్కలకు అంతా పట్టేలాగా కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. కారం, ఉప్పు అంతా ముక్కలకి పట్టిన తర్వాత మనకి ఈ కుర్మాలోకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మేము 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసాము. అలాగే మీకు కావాల్సినంత ఎసరు, అంటే ఎలా గ్రేవీ ఎక్కువగా కావాలా లేదా తక్కువగా కావాలా అనేది చూసుకొని ఆ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న మనం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని ప్లేట్ పెట్టేసి మనం ఇది మొత్తం బాగా ఇనికిపోయేలాగా మనం ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత మనకి ఎంత కన్సిస్టెన్సీ ఉండాలో కుర్మా గ్రేవీ అనేది అంత ఉంచుకొని మనకి అంత అయ్యే వరకు, అంటే సగానికి సగం ఇనికిపోయేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. మేము ఓన్లీ గరం మసాలా వరకు మాత్రమే యాడ్ చేసాం. మసాలా అంతా పట్టిన తర్వాత మనకి కొంచెం ఇది గ్రేవీ కొంచెం దగ్గర పడేలాగా ఉడికించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన కిచిడి అండ్ ఆలూ కుర్మా రెడీ. మనం దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు ఇందులోకి కొంచెం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, లెమన్ కూడా యాడ్ చేసుకొని తినేసేయచ్చు. మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సునీ నరేన్ వ్లాగ్స్. Stay happy and keep smiling. Bye.